నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలికగా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని, అంటే విషయాన్ని అర్థం చేసుకొని, దాని అనుభవాన్ని తెచ్చుకొని ఎలా ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మన ఋషులు బోధించిన దాన్ని ఏదో మన అవగాహనకి ఏదో మనకి కొద్దిగా అర్థమైనట్టుగా మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే ఏంటి అంటే అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఏంటి భగవంతత్వానికి సంబంధించినవన్నీ కూడా ఎవరి నమ్మకం వాళ్ళదే. అందుకనేంటి నా నమ్మకం నాది కాబట్టి ఈ నమ్మకమే అందరికి సంబంధించినటువంటి విషయం అనేది కానే కాదు. అందుకనే మన భగవద్గీతలో ఏం చెప్పారు, ఎవరి బుద్ధిని ఏ రకంగా అయితే ఆ రకంగా వికాసం చెందించుకొని కొంతమందికి శరీరం ద్వారానే పనిచేస్తామనేటువంటి విషయం ఉంటుంది. దాన్ని కర్మ అన్నారు. అందుకని కర్మను అనుష్ఠానంగా చేసి దాన్ని యోగంగా మలుచుకోమన్నారు. కొంతమందికి మనసు నిలబడదు, పరుగులు పెడుతూ ఉంటుంది. అందుకని దాన్ని యోగాభ్యాసం చేసి, అంటే ధ్యానమనో లేకపోతే అష్టాంగ యోగమో అవన్నీ చేసి మనసుని కంట్రోల్ చేసి ఇంద్రియాల మీద పట్టు సంపాదించడాన్ని యోగం అన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, భక్తి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏమీ కాదు, మనకి తెలియనిది ఏదో ఒకటి ఉన్నది, దాని ప్రకారమే అంతా నడుస్తున్నది అనేటువంటి విషయాన్ని 100% నమ్మి అది తెలుసుకోవటం తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి ఒకే ఒక విషయానికి రావడాన్ని భక్తి అన్నారు. అల్టిమేట్ ఏంటి, అల్టిమేట్ అంటే అసలు మరి ఈ మూడు అసలు ఎందుకు మనం చేయటం అవసరం ఏంటి అనే దాని గురించే జ్ఞానం అనేటువంటి విషయంగా చెప్తాడు. జ్ఞానం అంటే ఎలా చెప్తాడు, ఇప్పుడు మనం భగవద్గీతకి ఇంట్రడక్షన్ చాలాసార్లు ఇచ్చుకున్నాం. ఏంటి అన్నిటికీ మన సమస్య మన ఐడెంటిటీ. ఎందుకు ఐడెంటిటీ సమస్య? నిన్న మనం చదువుకుంటున్న చాప్టర్ ఏంది, ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుకుంటున్నాం. క్షేత్రం అంటే ఏంటి, 24 తత్వాలతో తయారైనటువంటి మన శరీరం, మన శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇష్టం అయిష్టం, సుఖం దుఃఖం, ఆ తర్వాత పవిత్రత అపవిత్రత, ఇలాంటి రాంగ్ నోషన్స్ అన్నీ పెట్టుకొని మన శరీరం కూర్చుంది. మరి ఈ శరీరం గురించి తెలిసింది ఎవరికి? క్షేత్రజ్ఞుడికి తెలుసు అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, పరమాత్మతత్వానికి నామం రూపం గుణం ఏమీ లేదన్నారుగా. అందుకని మనవాళ్ళు దేంతో మొదలుపెట్టారు, నేతి 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 అంటూ మొదలుపెట్టారు. నేతి అంటే ఏంటి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారేంటి, నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ప్రాణము కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను జీవత్వం కూడా కాదు. మరి నేనెవరు అంటే నేనెవరు అనేటువంటి విషయం ఒకటి నాకు అవగాహనకు వస్తుంది, అది తప్ప మిగిలినవి ఏవీ కాదు అన్నారు. ఏంటి ఆ అవగాహన ఏంటి, దాన్నే స్ఫురణ అన్నారు, దాన్నే జ్ఞాపకం అన్నారు, దాన్నే ఎరుక అన్నారు. అంటే ఏంటి, నేనెవరో నేను తెలుస్తున్నానుగా. ఇప్పుడు నేను ఏమీ కాదన్నా అంటే నా శరీరం పరమాత్మతత్వం కాదెందుకు, భగవతత్వానికి నామం రూపం ఏమీ లేనప్పుడు ఇవన్నీ కాదు కదా. అందుకని పాపం మనవాళ్ళు కూడా ఏంటి నేతి 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 నేతిని మొదలుపెట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదని చివరికి కాదనకుండా ఉండడానికి ఒకటి ఉన్నది. ఏంటి, ఇప్పుడు నేను లేనని నేను చెప్పలేనుగా, నేనున్నానని నాకు తెలుస్తుంది కదా, అది 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 తప్ప మిగిలినవన్నీ కాదు అన్నారు. అంటే ఏంటి, భగవతత్వానికి నామరూపాలు లేవు కాబట్టి మన మనసుతోటో మన బుద్ధితోటో మన శరీరంతోటో దాన్ని కనుక్కోలేము. మరి ఎలా కనుక్కుంటాము? మనం కూడా మనసు లేదు, శరీరం లేదు, ప్రాణం లేదు, బుద్ధి కూడా లేమీ లేదు అనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితి ఈ స్థితి ఒకటేనని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం చెప్పాల. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మరి ఇవన్నీ వదిలేసి ఏదో చచ్చిపోయి ఇదంతా చెయ్యాలా? ఏం అవసరం లేదు. ఇది ఉండంగానే, శరీరం ఉండంగానే, మన మనసు ఉండంగానే, మన ప్రాణం ఉండంగానే, మన బుద్ధి ఉండంగానే, మనం జీవించి ఉండగానే నేను అదేననేటువంటి విషయం ఉండడంగా గ్రహించమన్నాడు. మళ్ళీ ఉన్నది అంటే ఎలా ఉన్నది, ఎప్పుడున్నది, ఎక్కడున్నది, పేరేంటి, ఊరేంటి అని వస్తుంది. పరమాత్మ తత్వానికి పేరు ఊరు ఉండడం ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఉండడం అనేటువంటి విషయం ఉన్నది. అది అనంతంగా ఉంది, అఖండంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అది మరి అటువంటి వండర్ఫుల్ ఎనర్జీలో నుంచి ఈ కనపడుతున్నటువంటి సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. ఆ కనపడకుండా ఉన్నది అన్మానిఫెస్ట్, కనపడుతున్నదంతా మేనిఫెస్టు. ఇంకా చెప్పాలంటే ఏంటి, కనపడనంతా నిరాకారం, కనపడేదంతా నామరూపాలు ఆకారం. ఆ తర్వాత కనపడకుండా ఉండేదంతా కూడా స్వరూపం, కనపడేదంతా స్వభావం, కనపడకుండా ఉండేదంతా సామాన్యం, కనపడుతున్నదంతా విశేషం. ఆ తర్వాత కనపడకుండా ఉన్నదంతా ఆత్మ, కనపడేదంతా అనాత్మ, కనపడకుండా ఉన్నదంతా దాన్ని ఏమన్నారు, కనపడకుండా ఉన్నదంతా సత్తు అసత్ అన్నాడు. సత్, కనపడేదంతా అసత్తు. అంటే అల్టిమేట్ ఏంటి, భగవతత్వం అనేది కనపడినా కనపడకపోయినా ఉండడం అనేటువంటి విషయం అయితే ఉన్నది. ఆ ఉండడానికి కనుక్కునేటువంటి విషయాన్ని క్షేత్రజ్ఞత అన్నాడు. అంటే నాది శరీరం, నాకు తెలుస్తున్నది ఈ విషయం అంత జ్ఞానం నాకు అవగాహనకు వస్తున్న దాన్ని
ఏంటి జ్ఞప్తికి చేస్తున్నదంతా ఎవరు? ఆ విజ్ఞత అంటే జ్ఞానం. నేను చెప్పుకున్నాక ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? భగవతత్వం అనేది నామరూపాలు లేకుండా ఎలా ఉన్నదో మన జ్ఞానం కూడా లోపల ఉన్నదానికి నామరూపాలు అంటూ ఏమీ లేవు. నామం అంటే ఆలోచన, రూపం అంటే బయట కనపడేది, లోపల అసలు ఆలోచనే లేదు, బయట రూపం అనేటువంటి విషయమే లేదు. అందుకని భగవద్గీత ఏం చెప్పింది? బ్యాలెన్స్ అని చెప్పింది. ఎవరు బ్యాలెన్సు? ఎక్కడ బ్యాలెన్సు? ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. బ్యాలెన్స్ అంటారు, ఈక్వానిటీ అంటారు, సమత్వం అంటారు, దానివల్ల యోగనిష్ట అంటారు. ఎక్కడ సమత్వం, బ్యాలెన్స్ ఇవన్నీ ఎక్కడ? నిజం చెప్పాలంటే సమత్వం అంటే ఏంటి? ఒక త్రాసు అనుకుందాం, అంతే కదా. ఈ ఒక త్రాసులో శరీరం అనేది ఇదం, నేను నా జ్ఞానం వాటికి సంబంధించింది అహం అనుకుందాం. ఇప్పుడు నా యొక్క ఇది శరీరానికి ఓనర్ ఎవరు? నేను ఓనరు. నేనంటే ఎవరు? నా శరీరం ఓనర్ కాదు, లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి నా జ్ఞానం ఓనరు. ఇప్పుడు ఈ త్రాసు పట్టుకుంది ఈ జ్ఞానం ఎవరు? లోపల ఉన్న నేను. ఇప్పుడు ఇటు వంగింది ప్రపంచానికి సంబంధించిన విషయాల మీదనే వ్యామోహం ఉంది. నేను, నా శరీరం, నా బంధువులు, నా ఆస్తులు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని గెలవాలి, అందరిలోకి నేను గొప్ప తక్కువ అని వంగింది. ఇదే త్రాసు ఇటు వంగింది, ఈ ప్రపంచం అనేది ఇక లేదు, ఉన్నదంతా భగవతత్వమేను, నేను కూడా భగవతత్వానికి వెళ్ళాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు అనేటువంటి విషయం ఇటు వంగితే. అందుకని ఏం చెప్తున్నారు? సమత్వం ఏమంటున్నారు? ఇప్పుడు చెప్పిన విషయం ఏంటి? పరమాత్మతత్వం ఉండడం అంటే ఉండడం, కనపడడం, ఉండడం, తెలియడం, ఈ రెండు ఉన్నాయి. అంటే ఏంటి? సత్తు ఉంది, అసత్తు ఉంది. అంటే నిరాకారం ఉంది, ఆకారం ఉంది. మరి పరమాత్మతత్వం అనేది నిరాకారమా, ఆకారమా? నిరాకారం అని చెప్పలేము, ఆకారం అని చెప్పలేము. అంటే ఏంటి? రెండు ఉన్నాయి. అందువల్ల మన త్రాసు ఇలా ఉండి ఈ విషయానికి సమత్వం చేసింది అనుకోండి, అప్పుడు మనం బ్యాలెన్స్ స్థితిలో ఉంటాం. అంటే ఈ బ్యాలెన్స్ స్థితిలో ఉండడం ఏంటి? ఆ కనపడకుండా ఉన్నది అన్నోను, అంతే కదా. అది మనకు తెలియదు కదా. మనం ఎవరన్నా చూసి ఇదిగో దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ ఆ నమ్మకం అంతే, ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ నమ్మకం ఏంది? నా నమ్మకమే కరెక్ట్ అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్లనే మత ఘర్షణలు, ఆ తర్వాత ఆ దైవానికి ఈ దైవానికి తేడా ఘర్షణలు, ఈ భూమి మీద ఈ మతానికి అంటే ఏంటి తెలియని విషయం మీద ఘర్షణ పడి చచ్చిపోయిన అన్ని మరణాలు, ఏ ఆస్తుల కోసం, తర్వాత ఏ ఆకాశం కోసమో ఏ భూమి కోసమో చచ్చిపోలేదు. అంటే ఘర్షణ అంతా ఇక్కడ మతం గురించే. ఘర్షణ ఎందుకు? ఆ మతానికి సంబంధించినటువంటి పరమాత్మతత్వం అనేది ఎవరు చూడలా, ఎవరికి తెలియదు, అంతే కదా. ఎవరి నమ్మకం వాళ్ళది, నమ్మకం తప్పులేదు. ఇప్పటికీ కూడా అంటే 21st సెంచరీ దాటి ఆ తర్వాత ఇప్పుడు ఏంది ఏఐ అని ఇక్కడ కూర్చొని ప్రపంచంతో అంతా మాట్లాడగలిగే స్థితి ఉన్నటువంటి ఇప్పటికి కూడా బుద్ధి వికాసం చెందలేదనుకోవచ్చు. ఎందుకు? ఆ ఉండడం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్న అవగాహన లేదు. నాట్ ఓన్లీ ఒక మతం అని మనం చెప్పడానికి లేదు, 99 మందికి దాని మీద అవగాహన లేదు. అవగాహన కనుక ఉంటే, భగవతత్వం నిజంగా 100% కనుక అర్థమైతే, భగవద్గీత, ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు కనుక అర్థం చేసుకుంటే అసలు ఒరిజినాలిటీ ఏంది అనేటువంటి విషయం ప్రతి వాళ్ళకి అవగాహనకు వస్తుంది. ఈ మూడిట్లో కూడా భగవంతుడు ఒక నామంగా, ఒక రూపంగా గుడిలో ఉన్నాడని చెప్పలే, లేదు ఒక ఆలోచన రూపంలో అంతా ఉన్నాడు అని చెప్పలే, ఒక స్వర్గం ఉందని చెప్పలే, ఒక నరకం ఉందని చెప్పలే. చెప్పిందంతా ఏంటి? ఆ మహానుభావులు, ఋషులు అంత స్వచ్ఛంగా ఉండి వాళ్ళు గ్రహించేది అన్నిటికీ మూలం కారణం నీ బుద్ధి. నీ బుద్ధి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4 చేసేటువంటి పనులు తేడా తప్ప ఉన్న స్ట్రక్చర్ అయితే ఒకటే. అది ఒకటే కారణం అన్నిటికీ. ఈ కారణాన్ని నువ్వేం చేయమన్నాడు? నువ్వు నమ్ము, నువ్వు చేసుకో, తప్పులేదు. కానీ నాది కరెక్టు అని నువ్వు పక్క వాళ్ళ మీద ఫోర్స్ పెట్టవాకు. ఇప్పుడు జరుగుతున్న సమస్య అంతా ఏంది? దేనికి ఎవరు వెళితే మా దాంట్లో చేరండి, మా దాంట్లో చేరండి, మా దాంట్లో చేరండి, మా దాంట్లో చేరండి, ఇలా ఈ ధర్మ ప్రచారం చెయ్యమని భగవద్గీత ఎక్కడా చెప్పలే. భగవద్గీతను ఉచితంగా పంచిపెట్టమని ఎక్కడా చెప్పలే. భగవద్గీత చెప్పింది ఏంటి? నీ బుద్ధి వికాసాన్ని నువ్వు పెంచుకో అనే చెప్పింది భగవద్గీత. మరి బుద్ధి వికాసాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనము ఆ సమస్థితికి రావాలి. మరి ఈ సమస్థితికి రాకుండా ఉండబట్టే నాకు యుద్ధంలో నేను ఓడిపోతే నా పరిస్థితి ఏంది, ఎట్లా గెలిస్తే ఎట్లా, నేను నా వాళ్ళంతా చచ్చిపోతారు కదా అని అహంకారం, మమకారంతో అర్జునుడు ఎలా అయితే కొట్టుకున్నాడో దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి భగవాన్ ద్వారా పరమ సత్యం అనేది మన మానవాళికి అందజేయబడింది. ఇది 800 కోట్ల మంది ప్రజలకు చెప్పబడ్డది. రేపు నేను ఉంటానో ఉండనో, ఎవరు వింటారో ఎవరు వినరో నాకు తెలియదు. కానీ ఈ చెప్పుకోవడం మాత్రం కేవలం ఎవరిని మార్చాలనో ఏదో అందజేయాలనో కాదు. కేవలం నాకు తెలిసింది నేను మళ్ళీ రిపీట్ చేసుకుంటే, ఈ మాటని నా నోట్లో నేను వినడం జరిగింది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరిని మార్చగలిగే శక్తి ఎవరిది లేదు. ఇదంతా ఒక డ్రామా అని చెప్పారు. అందుకే ఇక్కడ
ఈ కనపడుతున్నదంతా ఒక మాయ. ఆయనకు ఒక సృష్టి ఉంటే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఆ సృష్టి జరుపుకుంటూ పోయింది. ఏం జరుగుతుందనేటువంటి సృష్టి వ్యవహారం కూడా ఆయనకు తెలియదు. అందుకే అసలు సృష్టి ఉన్నది లేదని ఆయన పట్టించుకోడు. ఇదంతా జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఇల్యూజన్ అని చెప్పటం జరిగింది. మరి మన గోల్ ఏంది? నాకు అన్నీ తెలుస్తున్నాయి కదా, హాయిగా ఆకలేస్తుంది, తింటున్నాను, నిద్రపోతున్నాను, అన్ని వస్తువులు కొనుక్కుంటున్నాను, అన్నీ మాట్లాడటం జరుగుతున్నాను. మరి ఇదంతా ఏంది అంటే ఇదంతా ఏమీ లేదమ్మా, నీకు ఒక అజ్ఞానం ఉంది. నువ్వు అజ్ఞానం కనుక పోగొట్టుకున్నావు అంటే నీది వండర్ఫుల్ అన్నాడు. ఏంది అజ్ఞానం? అజ్ఞానం అంటే ఏమి లేదమ్మా, నీ లోపల నీకు ఏదైతే ఘర్షణ జరుగుతుందో ఆ ఘర్షణలో నుంచి నువ్వు బయటకు వచ్చేసి ఆ ఘర్షణలో నుంచి నువ్వు ఎలా బయటకు రావాలని నువ్వు నేర్చుకునేది ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి ఒక విమానం వచ్చి నేను ఎక్కించుకొని ఎవరు పోరు, అసలు అవన్నీ లేవు. నీ మనసును నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నావు అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ఈ విషయానికి నేను ఘర్షణ పడచ్చా, ఘర్షణ పడాల్సిన అవసరం లేదా అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? నీకు బుద్ధి వికాసం చెందుతుంది. కాబట్టి నువ్వు బుద్ధి వికాసం చెందించుకోవటం మాత్రమే జ్ఞానం. అప్పుడే నీకు సత్యేంది అసత్యంది అని తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది. దానికి మన శరీరతత్వం ఇప్పుడేంటి, నేను క్షేత్రజ్ఞుణ్ణి అంటే ఏంటి? నాకు జ్ఞాపకం ఉంది. ఏం జ్ఞాపకం ఉంది? నాకు దగ్గరగా ఉన్నది ఏంటి? నాకు బాగా జ్ఞాపకం ఉన్నటువంటి విషయం ఏంది? నా శరీరం. దాన్ని ఇదం అన్నారు. నాకు ఎక్కడో ఉన్నది అనేటువంటి విషయం నాకు అవగాహనకు వస్తుందిగా. అంటే భగవతత్వం ఏదో ఉంటుంది అనేటువంటి విషయం నా మనసుకు వస్తున్నదంటే అది కూడా ఉండవచ్చు. ఎలా ఉంది, ఎక్కడుంది, ఎప్పుడుంది అనే దానికంటే విశ్లేషణ లేదు. కానీ ఆ ఉండడం అనేటువంటి విషయాన్ని ఎలా కనుక్కోవాలి? నేను కూడా ఆ స్థితిగా ఉండడం కలిగినప్పుడు నాకు ఆ విషయం అర్థమవుతుంది. మరి నన్ను అలా ఉండకుండా ఆపుతున్నది ఏంటి? నాకు దగ్గరగా ఉన్నటువంటి నా శరీరం, నా ఇంద్రియాలు, ఇవి నాకు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు, నా మనుషులు, నా కోరికలు, నా సంకల్పాలు, నా వికల్పాలు. ఇప్పుడు నా లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏ స్థితిలో ఉండాలి? నిర్వికల్పంగా ఉందనుకోండి. అప్పుడు నాకు శరీరానికి సంబంధించిన విషయాలు, ప్రపంచానికి సంబంధించిన విషయాలు 50% నాలో నుంచి ఎగిరిపోతాయి. అంతే కదా. నాకు కంప్లైంట్ ఏముంది? నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించటం లేదు, ఎవరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఎవరి మీద నేను చాడీలు చెప్పడం లేదు, ఒకళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు నేనేం జడ్జిమెంటల్ లేదు, ఇవాల్యుయేషన్ లేదు. ఎప్పుడైతే లేదో 50% నేను పరమాత్మతత్వంతో ఉండడం అనేటువంటి విషయం మీద కొంత నమ్మకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా 50% ఏంది? 50% ఏంది? నాలో నేను ఉండగలగడం. ఇప్పుడు నాలో నేను ఉండగలుగుతున్నానా? ఉండగలగా. ఎందుకు ఉండగల? నాకు సంబంధించిన చుట్టుపక్కల విషయాలకు సంబంధించిన విషయాలు ఏదో కొద్దో గొప్ప ఈ శరీరం ద్వారానో, మనసు ద్వారానో, ప్రాణం ద్వారానో వ్యక్తం అవ్వాల్సిన అవసరం ఉంది కదా. అందుకని ఇప్పుడు బ్యాలెన్స్ అంటే ఏంటి? ఈ బయట ప్రపంచానికి నడుస్తున్న దానికి, లోపల ప్రపంచానికి నడుస్తున్నటువంటి మన క్షేత్రజ్ఞత అనేది ఒక త్రాసులాగా ఉంది. కాబట్టి మనం బయటికి పరిగెత్తకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకు? ఇప్పుడు కూర్చొని ఉన్నాము, ఏ పిల్లవాడికో మనవడికో మనవరాలకో బాగలేదన్నారు, వెంటనే మన మనసు ప్రపంచం వైపు కొంచెం పరుగులు తీస్తుంది. ఎవరున్నారు డాక్టరు, ఎవరిని అడిగితే బాగుంటుంది, ఎవరిని సలహా అడగాలని కొంత అవగాహన జరుగుతుంది. కాకపోతే ఏంది? వెంటనే మనలోకి మనకు వచ్చేసి ఇది నాకు సంబంధించిన పని కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు, నాలో నేను ఉండడం సేఫ్ అన్నప్పుడు ఈ 50% ప్రపంచం పోయి నా లోపలికి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ఈ త్రాసు కాసేపు ఇటు వంగుతుంది, కాసేపు అటు వంగుతుంది. ఈ అటు వంగుతుంది అనేటువంటి విషయాన్ని కనిపెట్టడమే ఎరుక. అంతే కదా. మరి ఏం కనిపెడుతున్నావు? ఒరిజినల్ స్థితి అనేది తెలియకుండా ఉన్నటువంటి ఒక ఉండడం అనేటువంటి విషయం అయితే ఉంది కదా, అది ఉంది కదా. మరి ఈ ఎరుక ఇప్పుడు నాకు జరుగుతున్నటువంటి ప్రపంచ విషయాలన్నీ నాకు అవగాహనకు వస్తున్నాయి అంటున్నాం అనుకో, అది దాంట్లో నుంచి తప్పించి దీనికి వచ్చేసామనుకో దాంట్లో ఉండిపోతాం. దీన్నే ఏమన్నారు? బ్యాలెన్స్ అన్నారు. చాలామంది అంటుంటారు, మాకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి, ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు, ధ్యానంలో కూర్చున్న భయం వేస్తుంది అని చాలామంది అంటారు. ఎందుకు వస్తుంది అంటే ఏంటి? నువ్వు సత్యం అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, వస్తాయి ఆలోచనలు. ఏమొస్తాయి? కళలు వస్తున్నాయి, పోతున్నాయి. కళల్లో ఏమన్నా జరుగుతుందా? ఆలోచనలు కూడా ఏదో జరిగిపోయిన విషయాలు, జరగబోయే విషయాలే కదా. ప్రస్తుతం అది లేదు కదా అనేటువంటి అవగాహన నీకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నీకు ఒరిజినల్ దాని వైపు నీ బ్యాలెన్స్ అయినప్పుడు. అందుకని ఏం చెప్పారు? నీకు తెలియని విషయం మీద నువ్వు మనసు పెట్టి దాన్ని నువ్వు గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? నీ బుద్ధి వికాసం చెందుతుంది. బుద్ధి వికాసం చెందిన తర్వాత ఈ విగ్రహాలు, ఈ తయారు చేసుకున్నవి, ఈ మతాలు, ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళ స్వార్థాన్ని తయారు చేసుకున్నారు. సత్యమా కాదా అనేటువంటి విషయం నా అవగాహన నాకే వస్తుంది. మన భగవద్గీత చెప్పింది అదే. గుడ్డిగా ఏది నమ్మద్దు, ఏది ఫాలో చెయ్యొద్దు. నీ బుర్ర పెట్టు, మన బుర్ర పెట్టాలి. అంతే కదా. ఇది కరెక్టా, అది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా అని అసలు ప్రస్తుతం ఇప్పుడున్న మీడియాలో అయితే ఈవెన్ యుద్ధ వార్తలు చూడండి, అన్ని సోదులే.
ఏదో అంతా వాళ్ళకే తెలిసినట్టు, వాళ్ళు అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసినట్టు అంతా ఎట్లా చేస్తున్నారంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ పాలిటిక్స్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మన బుద్ధి పెట్టి ఏది సత్యం చెప్తున్నారు కదా, నిజంగా ఇప్పుడు మిలిటరీ వాళ్ళే వచ్చి కూర్చొని ఇది ఇది అదే చెప్తున్నారు, ఆ వార్తల కోసం వెయిట్ చేయండి. తర్వాత ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫారిన్ ఛానల్స్ వాళ్ళకి బయాస్డ్ కాదుగా, వాళ్ళు ఒక పార్టీకి కాదు కదా, ఒక మనిషికి పేరుస్తుందని పేరు లేదు కదా, అక్కడి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉంది అని అనిపిస్తోంది. అంటే అర్థం ఏంటి, ఊరికి నేను చెప్పడం ఏంటంటే ఊరికి ఉదాహరణగా భౌతికం చెప్పడం జరిగింది. భౌతికమైన ఆధ్యాత్మికమైన మనం చేయాల్సింది ఏంటి అంటే మన బుద్ధిని వికాసం చెందించుకోవాలి. బుద్ధిని వికాసం చెందించుకోవాలంటే రొటీన్గా తినే కాఫీ తాగే, రొటీన్గా తినే బొంబాయి రవ్వ ఉప్మా వాటితో కాదుపా, మెకానికల్గా ఉండాలి. ఎందుకు ఇది, దీన్ని ఇంకొంచెం మాడిఫై ఎట్లా చేయొచ్చా అని మన క్రియేటివిటీని డెవలప్ చేసుకోవాలి. అంటే ఉత్సాహం తెచ్చుకోవాలి. ఉత్సాహం తెచ్చుకోవాలి అంటే నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే మనకు ఉత్సాహం వస్తుంది. అంటే ఈరోజు నేను ఈ కొత్త విషయం నేర్చుకుంటాను అన్నప్పుడు మాత్రమే మనకు ఉత్సాహం వస్తుంది. అందుకే మన ఋషులు ఏం చెప్పారు, మనకు వచ్చిన అనుభవాల్లో మనం నేర్చుకుంటే మనం ముందుకు వెళతాము అన్నాడు. అంటే ఏంటి, ప్రతి క్షణం మనం ఏం చేయాలి, నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉండాలా. 60 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేనేం నేర్చుకుంటానులే, ఈ మా వయసు అయిపోయింది కదా, కానే కాదు. మన లైఫ్కి రిటైర్మెంట్ లేదు. ఎందుకు, లోపల మనసుకు రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ ఏదన్నా ఉంటే ప్రకృతికి రిటైర్మెంట్ ఉంది. నేను 24/7 చాలా హెల్తీగా ఉంటాను, నేను యోగా చేస్తాను పర్ఫెక్ట్ అంటే అది 100% అబద్ధమైన మాట. ఎందుకు, ఈ ప్రకృతి అనేది ఎలా వచ్చింది, ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు పోతుంది అనేది ఈ భూమి మీద ఎవ్వరికీ ఏమీ తెలియదు. ప్రకృతి అనేది నశించేది. నశించకుండా ఉండేదేంటి, మన జ్ఞానం. అదే క్షేత్రజ్ఞత. క్షేత్రం అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞత అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇప్పుడు ఏంటి, మనం ఈ క్షేత్రమే సర్వస్వం అనేటువంటి జ్ఞానం వదిలిపెట్టి ఈ క్షేత్రాన్ని దాటినటువంటి జ్ఞానం ఉంది. అదే భగవతత్వం, అదే మన ఆలోచనలు, అదే దైవత్వం. అంటే అది ఈశ్వరత్వం. అంటే ఏంటి, అదొక కాంతి, అదొక వెలుగు. దాన్ని కూడా దాటి ఉన్నదంతా ఒకటైనటువంటి విషయం 100% అవగాహనలో ఉండడం అనేది జరిగితే అది భగవతత్వం. ఇవన్నీ కూడా వేటికి నామాలు రూపాలు లేవు. నామరూపాలు ఉన్నది మనకున్నది, మనం సృష్టించుకున్నటువంటి ప్రపంచానికి ఉన్నది. అంతే కదా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడికి నామం లేదు, లోపల ఉన్నటువంటి ఆలోచనలు వాటికి నామం లేదు. మన శరీరం సృష్టించుకున్నటువంటి మనుషులు, వస్తువులు, బంధువులు అవి మాత్రమే నామరూపాలు ఉన్నాయి. అందువల్ల వాటిని ఏం చేస్తాము, వాటిని డీవాల్యూ చేసి మన ద్వారా జరుగుతున్న ప్రతి పని పరమాత్మతత్వం పని అనేటువంటి భావంతో ఉంటూ ఈ కర్మతో లింకు కాకుండా పరమాత్మతత్వ జ్ఞానంతో లింక్ అవుతూ కనుక నిర్వహించడం జరిగామంటే మన మనసు ప్రశాంతంగా ఉండి బుద్ధి వికాసం చెందుతుంది. ఎప్పుడైతే నాకు పర్సనల్గా అది కావాలి ఇది కావాలనేటువంటి కోరికల గ్రావిటీ ప్రపంచం మీద తగ్గిందో, నా ఇంద్రియాల సణుగుడు ఆగిపోయిన తర్వాత మనసు కూడా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకు, కోరిక ఉంటే కదా సంకల్పం ఉంటే సంకల్పం నడుచుకుంటూ పోతాం. నిర్వికల్పంగా ఎప్పుడు ఉంటాము, ఏ కోరిక ఎక్కడికి వెళ్ళాలి, ఏది పొందాలి, నాకేం అవసరం లేదు, నథింగ్ టు డూ, నోవేర్ టు గో, అంతే. ఈ శరీరం క్యా ఫరక్ పడితే ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, జబ్బులా వీడో ఉన్నాం. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం ఏమంటున్నాడు, అనుకోమంటున్నాడు. అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అర్థం, ఇవన్నీ ఎక్కడన్నా ఒక నామరూపాలకి ఏమైనా ఒక కుండ ముక్క రూపుడు ఏమైనా కనపడ్డాయా, ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నీ ఏంటి, జస్ట్ భావాలే, జస్ట్ థాట్సే, జస్ట్ అనుకోవటమే. నేను శరీరం, నేను గొప్ప, నా పిల్లలు గొప్ప, నా ఆస్తులు గొప్ప, నాకిన్ని కష్టాలు పడ్డాను అని అనుకుంటున్నావే. ఈ అనుకోవటాన్ని వదిలిపెట్టేసి నేను భగవతత్వం, అన్నీ హ్యాపీగా ఉంది అనేటువంటి పరమాత్మతత్వానికి సంబంధించిన విషయాన్ని నువ్వు గ్రహించుకుంటూ పోతే దాన్ని విజ్ఞానం అన్నారు, దాన్ని జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానానికి వచ్చినటువంటి అనుభవాన్ని విజ్ఞానం అన్నారు. అనుభవం అంటే ఇది మళ్ళీ ఏమన్నా వచ్చి మన చేతిలో పడుతుందా, ఏమీ లేదు. దాన్ని తలుచుకోవటమే అనుభవం, అంతే కదా. ఇప్పుడు నా లైఫ్ స్టోరీ ఏదైనా చెప్పాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు అలా ఉన్నాను అని హ్యాపీగా చెప్తున్నాను అనుకోండి, అప్పుడు నా అనుభవం ఎలా ఉంటుంది, అప్పుడు నాకు ఎట్లా ఉంటుంది, నా అనుభవం వండర్ఫుల్గా ఆనందంగా ఉంటుంది. అంటే ఏంటి, పాజిటివ్ విషయాలు నేను తలుచుకుంటున్నప్పుడు నా అనుభవం ఎలా ఉంది, హ్యాపీగా ఉంటుంది. అంటే అది ఆనందం. అంటే ఏంటి, జ్ఞానం ఏంటి, నేను పాజిటివ్గా ఉండడము, మంచిగా ఆలోచన చేయడము, అన్నీ అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడము, దుఃఖం అనే దాన్ని దగ్గర చేరకుండా ఉండడము అన్నప్పుడు నా నోట్లోంచి భాష ఎలా వస్తుంది, ఆనందకరమైన విషయాలు మాట్లాడాలని వస్తుంది. ఆ ఆనందకరమైన విషయాలు మాట్లాడుతున్నవన్నీ ఇవేంటి, నా అనుభవాలు. అంటే అది జ్ఞానం, ఇది విజ్ఞానం, అనుభవం. ఈ అనుభవాన్ని నేను ఎలా చేస్తాను, దాన్ని నేను ఆస్వాదిస్తూ ఉంటాను, అంతే కదా. అనుభవం అనేది వచ్చే ఎప్పుడో 10-20 సంవత్సరాల తర్వాత రాదుగా, జరిగిపోయిన అనుభవం రాదు కదా, ప్రస్తుతమే కదా నా అనుభవం. నేను ఆనందకరమైన విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, నేను ఆస్వాదిస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను, ఆ అనుభూతిని నేను అప్పుడే ఆస్వాదించుకుంటూ ఉన్నాను. అంటే ఏంటి, ప్రస్తుతంలో పరమాత్మతత్వానికి సంబంధించి కానీ మంచి విషయాలు కానీ అర్థం చేసుకొని ఆస్వాదిస్తూ ఆ అనుభవంలో ఉండడమే భగవత్
భగవతత్వం, అంతకంటే ఏం లేదు. మరి నాకు జబ్బు చేసింది కదా, నేను దాన్ని ఏమంటాము, నేను ఆల్రెడీ బెడ్ మీద పడిపోయినాను, బాయిల్స్ గీల్స్ వచ్చినాయి, అప్పుడు నేను నా పరిస్థితి ఏంది, అప్పుడు కూడా అనుకో, ఏమనుకో, అంతా కూడా ఒక ప్రకృతి ఉంది, వెళ్ళిపోబోతుంది, నేనున్నది భగవతత్వంతో అనేటువంటి కనెక్ట్ అనేటువంటి భావంతో అనుకో. అంటే ఏమైనా అనుకోవటమే, అంతకంటే ఇంకేం లేదు. దేవుడు ఉన్నాడు అని ఎవరు చూసొచ్చారు? ఇప్పుడు ఇదిగో ఈ మతమే కరెక్ట్ అనుకుంటున్నారు, ఎవరు చూసొచ్చారు? వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఈ అనుకోవటాన్ని పాజిటివ్గా అనుకో, అది నేనేని అనుకో. భగవతత్వం ఎక్కడో లేదని చెప్తున్నాడుగా, అది నేనేనని 100% అనుకో. అప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయం మీద నీకేం వస్తుంది? గుర్తొస్తే వస్తుంది. గుర్తు చేసుకోకుండా ఉన్నాము, గుర్తుకు రాదు. ఇప్పుడు ఎనస్థీషియా ఇచ్చారు, ఏం సమస్యలు గుర్తొస్తున్నాయి? ఎందుకు గుర్తుకు రావడం లేదు? మనసు శరీరం మీద పనిచేయటంలా, అసలు దేని మీద పనిచేయటంలా. కానీ ఇప్పుడు మనస్థితి ఏంది? దేని మీద పనిచేయకుండా కనుక ఉంటే అది అనుభవం కాదు, అది అజ్ఞానం. అది పనిచేస్తూనే ఉండాలి, ఎరుక ఉంటే మనకు వచ్చే ఆలోచనలు తెలుస్తాయి, కానీ మనకు ఆ ఆలోచనలు ఇబ్బంది పెట్టవు. మనం అక్కడ ఆ నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి నిశ్చలమైన స్థితిలోనికి ఉండడం అనేటువంటి విషయానికి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఇదెంత? ఈ 50% ప్రపంచం అవుట్. మరి లోపల ఉన్నది ఇంకేంటి? మిగిలిన 50% ఎక్కడ? నేనే భగవతత్వం అనేటువంటి భావనలో దాంతో ఆ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయి ఉండడం. కనెక్ట్ అయి ఉండడం అంటే ఏం లేదు, మన ఆలోచనని దేని మీద పెట్టకుండా ఉంటాం. ప్రపంచం మీద పెట్టకుండా ఉన్న ఆలోచన దేనికి కనెక్ట్ కాకుండా ఉన్నాము అంటే అదే భగవతత్వం. అంటే ఏంటి? మన మనసు దేని మీద పెడితే ఆ ఆలోచన ఉంటే అది మనకు కనపడుతుంది. ఇప్పుడు యుద్ధం మీద పెట్టాము, యుద్ధం విషయాలే గుర్తుకొస్తున్నాయి. నిన్నటి వరకు ఇంకేదో ఒక సమస్య వచ్చింది, దాని మీద పెట్టాము, అదే గుర్తుకొస్తుంది. లేదు ఆహారం మీద మనసు పెట్టాము, అదే గుర్తుకొస్తుంది. మామిడి పళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు, ఆవకాయలు, మాగాయలు, ఎక్కడ పట్టిన వడియాలు, అప్పడాలు, ఇంతకంటే ఏం గుర్తురా? అంటే ఎందుకు? మనసు దాని మీద ఫోకస్ పెట్టింది. అందుకని నీ మనసు ఎలా ఉంటే నీ మనసులో భావాలు ఎలా ఉంటే నీకు వ్యవహారం అట్లా ఉంటుంది. అంటే నువ్వు ఏది ఆలోచిస్తూ ఉంటే అది జరుగుతుంది. మరి ఆవకాయ పచ్చి పెట్టుకోవద్దా? పెట్టుకో, అవసరం వచ్చినప్పుడు తెచ్చుకో, పెట్టుకో, కలిపేసుకో. దాని గురించి వివరణ అవసరం లేదు, ఎందుకంటే పెద్ద విలువ ఇవ్వాల్సినటువంటి పని కాదు అనుకుంటాం మనం. అలా ఉండడం, అప్పుడు విలువ ఇవ్వాల్సింది ఏంటి? ఆ స్థితిలో ఉండి ఈ స్థితిలో పని నడుపుతూ ఉండి తప్పులేదు. దాన్నే జ్ఞానం అన్నాడు, అంతకంటే ఇంకేం లేదబ్బా. మనం ఇప్పుడు చదువుకున్నది క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుకుంటాం. ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి? 24 తత్వాలతోటి, కోరికలతోటి, వీటితో తయారైనటువంటి మన క్షేత్రానికి మనకి జ్ఞప్తి తెచ్చుకునేటువంటి స్థితి ఉన్న దాన్ని క్షేత్రజ్ఞుడు అన్నాడు. మరి ఈ క్షేత్రజ్ఞుడు ఈ భావాలు గీవాలు వదిలిపెట్టేసేసి క్షేత్రజ్ఞ స్థితిలోనే ఉండాలంటే ఎట్లా? అంటే ఈ భావాలు తగిలించుకున్నటువంటి, ఈ శరీరమే నేననేటువంటి తగిలించుకున్నటువంటి జ్ఞానం నుంచి ఈ జ్ఞానం కాదు, అది ఒరిజినల్ జ్ఞానం అనేటువంటి సమస్థితికి రావడం కోసం 20 లక్షణాలు చెప్పటం జరిగింది. నిన్న 10 ఎన్నో చదివాము, మళ్ళీ ఇంకొకసారి వరుసలో చదువుతూ ఇవి కనుక ఉన్నాయనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన అజ్ఞానం పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, అంటే మనం ఇవన్నీ ఆలోచించడానికి, బాధపడటానికి, అహంకారం పట్టడానికి, దుఃఖపడటానికి కారణం ఏంటి? మన జ్ఞానం, అహంకారం. ఎప్పుడైతే మనకి జ్ఞానస్థితి వస్తుందో అజ్ఞానం పట్టుమని ఎగిరిపోతుంది, అంతే కదా. చీకటి లైట్ వేస్తే చీకటి పోతుంది, అంతే కదా. అలా వస్తుంది. అలా మనం ఏంటి? కనీసం మన మీద మనం పనిచేసుకుంటూ మన జ్ఞానం మనకి ఇప్పుడు ఈ 20 లక్షణాలు దాటి కనుక మన మనసు వెళుతూ ఉన్నప్పుడు చిన్నగా దాన్ని తీసుకొచ్చి ఈ 20 లక్షణాలతో కనుక మనం పెట్టుకుంటూ పోవటమే ఆధ్యాత్మిక సాధన. చాలామంది మీరు అనుష్ఠానం అంటారు, సాధన చేస్తున్నారు. సాధన అంటే భౌతికంగా కనపడేది కాదు, అంతర్గతంగా మన మనసు మీద మనసు మీద మనం పనిచేసుకుంటూ మన మనస్సును నిశ్చలంగా ఉంచుకుంటూ పోవడానికి ప్రయత్నం చేయడమే. ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుందో మన బుద్ధి వికాసం వస్తుంది. బుద్ధికి ఎప్పుడైతే వికాసం వస్తుందో వివేకం, వైరాగ్యం వస్తుంది. వివేకం వచ్చిన బుద్ధి అనవసరపు విషయాలకు వెళ్ళదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది నాకు సంబంధించింది కాదు కదా అనేటువంటి ఒక బ్యాలెన్స్ స్థితిలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు విరక్తి చెంది ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, స్వీట్ తినద్దు అన్నారు అనుకోండి సపోజు, అప్పుడు నేను వదిలేశాను అనుకో షుగరు, అది ఏం లేదు, అది డిప్రెషన్ అంటారు దాన్ని. అంటే ఏంటి? తినాలని ఉంది కానీ నేను తినగలిగిన స్థితిలోనే నాకు ఇది అవసరం లేదు అనుకున్నాం అనుకో, దాన్ని డిస్పాషన్ అంటారు. అంటే మనం పెంచుకోవాల్సింది ఏంటి? డిస్పాషన్ పెంచుకోవాలి. డిస్పాషన్ దేని మీద పెంచుకోవాలి? భౌతికంగా సంబంధించినటువంటి విషయాల మీద డిస్పాషన్ పెంచుకోవాలి. కానీ మన ఎంతూజియాజంగా, ఇన్స్పైర్డ్గా, మనకి అన్నోన్ తెలియని విషయాన్ని మనకు అవగాహన చేస్తున్నటువంటి విషయం మీద ఇన్స్పిరేషన్ పెంచుకోవాలి. దాని మీద డిస్పాషన్ కాదు, దాని మీద ఇన్స్పైర్డ్గా, ఉత్సాహంగా,
నేర్చుకుంటూ పోవాలి. పొద్దున్నే నిద్రలో నుంచి బెడ్ మీద నుంచి లేచేటప్పుడు కూడా బెడ్ మీద నిద్ర లేచిన తర్వాత కూడా 15 సార్లు దొరుకుతూ ఉంటాయి. అది కాదు, నిద్ర లేస్తూనే ఫట్టుమని బెడ్ మీద నుంచి లేవాలి. ఎప్పుడు లేస్తావు? నీకు ఇన్స్పైర్డ్ చేసేటువంటి విషయం ఏదన్నా ఉన్నటువంటి విషయం చేస్తావు. ఆ ఇన్స్పైర్డ్ చేసే విషయం అనేది నువ్వే సెర్చ్ చేయాలి. నీకు పూజ చేస్తే ఇన్స్పిరేషన్ ఉంటుంది, చేసుకో, తప్పులేదు. కానీ ఎందుకోసం చేస్తున్నావు? కోరిక కోసం చేస్తున్నావా, సత్యం కోసం చేస్తున్నావా అనేది నీ స్వభావం. యోగం చేస్తే నాకు ఇన్స్పైర్డ్గా ఉంటుంది, చెయ్యి. కానీ యోగం ఎందుకు చేస్తున్నావు? ఒక శరీర పాటలను కాపాడుకోవటమే చేస్తున్నావా? అవి కొన్నాళ్ళు ఉంటే ఎంత కాపాడినా అవేం కాపాడలేవు. కాకపోతే సత్యం కావాలనేటువంటి భావంతో చేస్తుంటే ఇన్స్పైర్డ్. అట్లా ఇంకోటి ఏంటి, భక్తి, యోగం, కర్మ. లేదండి పొద్దున్నే పోయి 4 పోయి వాళ్ళకి సేవ చేసి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, 100% బెస్టే, ఇన్స్పైర్డ్గా లేచిపో. కానీ ఎందుకు చేస్తున్నావు? ఫోటోల్లో పడతాను, లేకపోతే నన్ను అందరు మెచ్చుకుంటారు, నాకు అది ఇస్తారు ఇది ఇస్తారన్నావా, అయిపోయింది. అందుకోసం కాదు, సత్యం తెలుసుకోవడం కోసం, నా మనసును పవిత్రం చేసుకోవడం కోసం చేస్తుంటే నా మనసు స్వచ్ఛంగా, పవిత్రంగా, హ్యాపీగా, ఎంత మంచిగా ఉందో అన్నావు, అప్పుడు సత్యం వైపు కొద్ది గొప్ప నడుస్తున్నట్టు. ఇదంతా మన మీద మనం పనిచేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. భగవద్గీత చెప్పింది కూడా ఇదే. ఇంకెక్కడికో ఏదో పోయి ముడుపులు గట్టి నడిచి కొండ మీద చేసి గోల చేసి కోరికలు తీర్చుకోమని చెప్పాల. కాకపోతే ఏంటంటే అన్నీ అవసరమే. మన బుద్ధి వికాసం చెందడానికి డైరెక్ట్గా వెళ్ళమంటే వెళ్ళాడు కదా. చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మాత్రం కొంచెం అప్లై చేసుకోమని ఇక్కడ చెప్పడం జరిగింది. నిన్న మనం ఎంతవరకు చదివాము? 9 వరకు చదివాం. అన్నీ కూడా భార్యాభర్తలు, పిల్లలు అన్నీ ఉంటాయి. కానీ టూ మచ్ మమకారంగా అని ఇన్స్పైర్డ్ కాకుండా, అహంకారం పడకుండా, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని ఇవన్నీ ఉండాలని నిన్న కొన్ని చదివాము. ఈరోజు 10వ చదువుదాం. పరమేశ్వరుడు నాయందు అనన్య యోగం ద్వారా అవ్యభిచారిణీ భక్తి కలిగిండుట. ఇప్పుడు ఏంటి? వ్యభిచారం అనేది మనం ఏమనుకుంటాం? చెడ్డ పదం అనుకుంటాం. వ్యభిచారం అనేది చెడ్డ పదం కాదంటే ఏంటి? అన్నిటి మీద పరిగెత్తటం వ్యభిచారం అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అనన్య భక్తితోటి అవ్యభిచారిణీ భక్తి అన్నాడంటే ఏంటి? అన్నిటి మీద వేలు పెట్టి పరిగెత్తకుండా నేనే కావాలనేటువంటి విషయంగా పెట్టు అంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న సోకాళ్ళు మతాలు అవన్నీ ఎందుకు పరిగెడుతున్నాయి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా వాళ్ళ భగవతత్వాన్ని తెలుసుకోవాలని ఆ ప్రయత్నం. వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, ఇవన్నీ ఎందుకు అంటే ఏంటి? ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి అన్ని పాపం పరిగెడుతున్నారు. ఎక్కడో ఏదో వస్తుంది అనుకుంటున్నారు. అది నిజంగా ఏమీ రాదు. ఎప్పుడో ఏవో వచ్చేదానికంటే ఈ జన్మలోనే నానాకర్షణ పడుతున్నారు. నేను ఎందుకో టీవీలో మన ఒక టెర్రరిస్ట్ని చంపటం చూడటం జరిగింది. ఎందుకు? ఎంత ఘోరమైంది. అన్ని పనులు చేసి ఎక్కడికో పోయి రహస్యంగా దాక్కోవటం, కొండల్లో గుట్టల్లో, సంసారం లేదు, తిండి లేదు. మరి ఏం సాధిస్తున్నారు? రేపు మరి ఎక్కడికో పోయి రేపు వచ్చిన తర్వాత సాధించిన ఈ పేరు మళ్ళీ అక్కడ ఉంటుందా? అనవసరపు భ్రమ తప్ప. ఈ జన్మలోనే సుఖంగా శాంతిగా ఉండడాన్ని వదిలిపెట్టేసేసి పరిగెడుతున్నారు అంటే ఏంటి? తెలియక చేస్తున్నది. అందుకని నేను చెప్తున్నాడు, అలా తెలియక చేస్తున్నది భక్తి కాదు, అనన్యంగా నా మీద పెట్టడమే భక్తి అని చెప్తున్నాడు. ఏకాంత పవిత్ర ప్రదేశం వసించు ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల ఏడ ఆసక్తి లేవుట. ఇప్పుడు మనం ఏంటి? ఏకాంతంగా ఉండాలి అంటే ఏంటి? మన మనసు మీద మనకి కొంత కంట్రోల్ ఉండాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, లోన్లీనెస్, ఏకాంతం. లోన్లీనెస్ అంటే ఒంటరితనం. ఇప్పుడు ఒంటరితనం వల్లే కదా తాగుడనో, బయట పరిగెత్తడమనో, లేకపోతే ఎక్కడికి పోతో ఏదో వస్తుందనో, మోసపోవటాలు, ఇవన్నీ కూడా పాపం జరిగేది ఎవరికి? లోన్లీనెస్తో ఫీల్ అయ్యే వాళ్ళకి. లోన్లీనెస్తో ఫీల్ అయినప్పుడు ఎందుకంటే వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అందుకని డ్రగ్స్ అనో ఏదేదో రకరకాలుగా వెళ్తారు కదా పాపం. అది లోన్లీనెస్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏకాంత పవిత్ర ప్రదేశంలో నివసించి ప్రవృత్తి గురించి. ఏకాంతంగా ఎవరు ఉంటాడు? ఎవరికైతే మానసికంగా నిశ్చలంగా ఉంటుందో, భయం లేదో, కోరిక లేదో, అలాంటి వాడికి మనుషులతో పని లేదు, వస్తువులతో పని లేదు, ఆ తర్వాత ఏ ప్రదేశంతో కూడా పని లేదు. అంటే ఏంటి? ఏ టైం స్పేస్ ఆబ్జెక్టుని దాటినటువంటి ఆలోచన కొంచెం ఉంటుంది. ఏ ప్రదేశంలోనైనా కంఫర్టబుల్గా ఉంటాడు, ఎవరితోనైనా కంఫర్టబుల్గా ఉంటాడు, ఏ కాలంలోనైనా కంఫర్టబుల్గా ఉంటాడు. ఏ కాలం అంటే ఏంటి? అంతకుముందు జరిగిపోయినవన్నీ వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు కంప్లైంట్ చేయరు. రేపు రాబోయే దాంట్లో వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు వాడు చెప్పడు. ఎందుకుంటాడు? ఒక్కడే ఉండగలిగినటువంటి మానసిక స్థితిని, బ్యాలెన్స్ స్థితిని పెంచుకొని సత్యం ఏంటి, అసత్యం ఏందని గ్రహించాడు. కాబట్టి సత్యం అనేది ఎక్కడా ఏం బయటలేదు, ఆనందం అనేది నాలోనే ఉంది, నేను ఏ రకంగా చూస్తే ఆ రకంగా నేను ఆనందంగా ఉండగలను అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. కాబట్టి వీడు హ్యాపీగా ఏకాంతంగా ఉండగలడు. మనం ఒక మనిషిని అసెస్ చేయాలంటే గుర్తేంది? ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా తను డిసిప్లిన్డ్గా తను ఏం చేస్తున్నాడో అది చేసుకుంటూ కనుక ఉన్నాడు అంటే మానసిక స్థితి పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఒక్క నిమిషం ఉండలేరు. అందుకని ఏదో ఒక కారణం సృష్టించుకొని
పరుగులు పెడుతూ ఉంటారనమాట. అందుకని టైము స్పేసు ఆబ్జెక్టులో ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా తనలో తను ఉండగలిగిన వాడికి వాళ్ళతో ఉన్నాను వీళ్ళతో ఉన్నాను వీళ్ళు మంచివాళ్ళు కాదు అనేటువంటి కంప్లైంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. అలా ఎవరైతే ఏకాంత ప్రదేశంలో వాళ్ళని వాళ్ళు నాతో ఉంటారో వాళ్ళు నాకు ఇష్టలు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, విషయాసక్తి లేని జనుల ఏడు ఆసక్తి లేకుండా. అంటే ఏంటి, ప్రపంచానికి సంబంధించి విషయాసక్తి అంతేకాదు. ప్రపంచం అంటే ఎవరు, ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఏంటి, రండి మేడం అలా షాపింగ్ చేసుకొని వస్తూ ఉంటారు. ఏం షాపింగ్, రోజు పొద్దున పోతారు, సాయంత్రం దాకా షాపులన్నీ తిరిగి ఏదో ఒక చీర 2 చీరలు కొనుక్కొని వస్తారు. ఎందుకు ఇది విషయాల మీద ఆసక్తి, అంతే కదా. అట్లాగే బంగారం కొనుక్కుందాం రమ్మంటారు. ఏ బంగారం ఏ షాప్లో పోయినా ఏముంటుంది, ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. ఏదో కొందాము, ఒక వస్తువు కొనుక్కుందామని ప్లాన్ చేసుకొని వెళ్తారు. అక్కడ కొందాం ఇక్కడ కొందాం అని పడతారు. అట్లాగే రండి ఆ మనుషులు కలుస్తూ ఉంటారు. ఎవరు, ఏ సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు ఏముంటుంది వాళ్ళ దగ్గర, మనలాంటి వాళ్ళ దగ్గర పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఫిల్టర్స్ మేకప్లు వేసుకొని కొంచెం మనకంటే డిఫరెంట్గా కనిపించాలని చూస్తారు. ఎందుకు, వాళ్ళ పెట్టుబడి వాళ్ళ శరీరమే కదా. వాడు నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. పెట్టుకోకపోతే వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటి చెప్పింది, ఇక్కడ ఎవరైతే విషయాసక్తులు లేవనుకో అప్పుడు మనం ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేటువంటి క్లారిటీ ఉంటుంది. ఎవరికి ఉంటుంది అట్లాంటి క్లారిటీ, ఈ విషయాలకు సంబంధించిన వాళ్ళ వెంట కనుక మనము పరుగులు పెడుతున్నాం అనుకో ప్రపంచం చుట్టూ, మనం కూడా ప్రపంచంలో ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు తప్పదు, మనం ఉండాల్సి వస్తుంది. ఆ ఉన్నప్పుడు కూడా మనలో మనం ఉండగలుగుతూ వాటి మీద పెద్ద వ్యామోహం పెట్టకుండా ఉన్నాము. మనం సరైన స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళలో దూరుకొని పోయి అంత గొడవ చేసాము. మళ్ళీ మన త్రాసు బ్యాలెన్స్ అటు వెళ్ళిపోయింది. మళ్ళీ చిన్నగా దాన్ని గ్రహించి ఇలా పెట్టాలి. అంటే ఏంటి, నేను చెప్తున్న ఈ సాధన అంతా కూడా ఒక్క రోజులో జరిగేది కాదు. అసలు ముందు నాకు సత్యమే కావాలి అనేటువంటి భావం కావాలి, ముముక్షత్వం కావాలి. వచ్చిన తర్వాత మన మీద మనం పనిచేసుకోవాలి. వాటిని షట్ సంపత్తి అన్నారేంటి, శమ దమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధాన. నా మనసు మీద నా ఇంద్రియాల మీద పట్టు సంపాదించి ప్రత్యాహారం నా లోపలికి వెళ్ళడం, నన్ను పరిశీలించుకోవటం కనుక్కొని ఆ తర్వాత దేని మీద వ్యామోహం పెట్టకుండా ప్రపంచం చుట్టూ తిరగకుండా ఉండి ఆ తర్వాత సమాధానం అంటే బ్యాలెన్స్ స్థితి ఉన్నప్పుడు అప్పుడు నా మనసు మీద నాకు ఒక అవగాహన వచ్చింది. నా ఇంద్రియం చూస్తోంది అది పో అంటుంది అని మనసు చెప్తుంది. వద్దు అది పనికొచ్చేది కాదు అని బుద్ధి డైరెక్ట్ చేస్తుంది. నిశ్చయం స్టాంప్ వేస్తుంది. ఎప్పుడు వేస్తుంది, దానికి బుద్ధికి వైరాగ్యం ఉన్నప్పుడే వేస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటి, వివేకం వైరాగ్యం. ఎప్పుడు వస్తాయి, మనం షట్ సంపత్తులు పెట్టుకొని మన మీద మనం పనిచేసుకోవాలి. అంటే ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు. ఎప్పటికప్పుడు మన మనసుకు ఘర్షణ పడుతుంటే ఎందుకు నాకు ఘర్షణ పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దానికే మళ్ళీ చెప్తున్నాడు కదా నిన్న భక్తిలో, ముదిత కరుణ మైత్రి ఉపేక్ష. అందుకని ప్రతి చోట నువ్వు ఏది చూసినా భగవతత్వ భావం అన్నప్పుడు ఎవరిని చూసినా నీ మనసు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మైత్రిగా ఉంటావు, ముదిత ప్రేమతో ఉంటాం. తర్వాత ఎవరైనా బాధపడే వాళ్ళని చూస్తే కరుణ, నేనే ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది, మళ్ళీ జాలి కాదు ఉంటుందంటే దానికి ఏదైనా కావాలనేటువంటి ప్రాసెస్లోకి వెళతాం. అల్టిమేట్ మళ్ళీ ఉపేక్ష, మనకు సంబంధం కానిది మన మనసుని మన శరీరాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా వస్తే ఇండిఫరెంట్గా ఉంటూ మనం రక్షించుకోవటం. ఈ క్వాలిటీస్ అన్నీ నీకు ఎప్పుడు వస్తాయి, నీకు నీ మనసు మీద నువ్వు పనిచేసుకొని నువ్వు ఎరుకగా ఉన్నప్పుడు వస్తాయి. ఆ ఎరుక ఎప్పుడు వస్తుంది నీకు, అన్నోన్ థింగ్ అనేటువంటి విషయం మీద నువ్వు మనసు పెట్టడం అనేటువంటి విషయం మీద ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మరి ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా, నువ్వు మనసు మీద మనం పనిచేసుకొని ఇట్లా మనం ప్రపంచానికి పెద్ద విలువ ఇవ్వకుండా నీ లోపలికి నువ్వు చూసుకుంటూ ఆ తర్వాత ఏంటి, విషయాల వెంట పరిగెత్తే జనం వెంట నువ్వు పడకుండా విషయాల మీద నువ్వు వ్యామోహం చెప్పకుండా నీ లోపలికి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు మాత్రం జరుగుతుంది అన్నాడు. ఇంకా ఉన్నాయి, ఇంకొక 4-3 పాయింట్లు ఉన్నట్టున్నాయి. అవి మొత్తం ఏంది, టోటల్గా జ్ఞానానికి సంబంధించి 20 లక్షణాలు. ఈ చెప్పిన 20 లక్షణాల్లో కూడా ఆ భగవతత్వం మనకి ఆయనకి ఏదో చెయ్యమని చెప్పాల, మనం చేసుకోమని చెప్పాడు. మనం చేసుకుంటే మనమే దేవుళ్ళం అయిపోతాం. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా దైవత్వంలో రిసీవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మళ్ళీ నాకేదైనా కోరికలు పెట్టుకొని నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే మళ్ళీ వాటిని అష్టసిద్ధులు అంటారు. దానివల్ల కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళడం. ఇప్పుడు మనకి ఏమీ అవసరం లేదు, భౌతికంగా అవసరం లేదు, నాకు స్వర్గ నరకాలు కూడా అక్కర్లేదు. నాకు కావాల్సింది సత్యం, భగవతత్వం ఒకటే తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి ఆలోచన పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ మనసు మీద నువ్వు పనిచేస్తూ బుద్ధికి వికాసం చెందించుకొని వివేక వైరాగ్యం చేసి సత్యాన్ని గ్రహించి ఆ సత్యం నేనే అనేటువంటి విషయంలో ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.